నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అవతరించిందో 10 వాక్యాల్లో తెలుసుకుందాం. మన భారతదేశంలో భాషా ప్రతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1953 అక్టోబర్ 1న 11 తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. మన రాష్ట్ర అవతరణకు ముందు ఈ జిల్లాలన్నీ మద్రాసులో ఉండేవి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 40% జనసంఖ్య, 58% రాష్ట్ర విస్తీర్ణం తెలుగువారిదే ఉన్నప్పటికీ తెలుగు ప్రజలకు రాజకీయ పరంగానూ ఉద్యోగ పరంగానూ అన్యాయం జరుగుతుందని భావించారు. తమిళుల చేత అవహేళనకు గురవుతున్నామన్న భావన తెలుగువారిలో మొదలు కావడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం అనంతరం 1947 నవంబర్ 27న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సూచనప్రాయంగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే 1948 జూన్ 17న డార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ నివేదికను సమర్పించింది. దాంతో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 58 రోజుల దీక్ష తర్వాత అంటే డిసెంబర్ 15వ తేదీన తుది శ్వాసను విడిచారు. పొట్టి శ్రీరాముల మృతితో ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఆందోళన గమనించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించడంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అనంతరం 1956 నవంబర్ 1వ తేదీన నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అయితే 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయినప్పటికీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి మరెన్నో వీడియోలని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. జై హింద్.